కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పెట్టింది కాబట్టి పేద ప్రజలకు కానీ ఎవరికి కానీ ఆఫీసుల కొన్ని తిరగకుండా ప్రతి గ్రామంలో ఆఫీసర్లు పెట్టి రేషన్ కార్డులు లేని వారికి కానీ ఓడన్లు 10 సంవత్సరాల నుంచి ఆ ఆడిపడుసులని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి పింఛన్లు కానీ ముఖ్యంగా ఈ రేషన్ కార్డు పిల్లలకు పేర్లు లేని వాళ్ళు కానీ మొత్తానికి రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఇంతవరకు 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము ఇంతవరకు వాళ్ళు ఏ సాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు మనము గృహలక్ష్మి కింద పెట్టుకోవచ్చు ఇల్లు ఇంకా వేరే విద్యుత్ గురించి 200 యూనిట్ల దాకా అది మీరు ఉపయోగించుకునే 200 యూనిట్ల దాకా మీకు ఫ్రీ కనెక్షన్ ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి పాలసీ చాలా బాగున్నది. మా కాంగ్రెస్ పార్టీ గురించి మన భూపతి రెడ్డి అన్న గారు మా ఎమ్మెల్యే గారు చాలా మంచివారు కాబట్టి ఇక్కడ మేము ఏ సమస్యలున్నా ఇందర్వాయి గ్రామంలో కూడా మా కాంగ్రెస్ కార్యకర్తల మందిరము మేము ఏ ఇబ్బందులున్నా కానీ మాకు చెప్తే మేము దాన్ని ఇంటికి వచ్చి మేము సహకరిస్తాం. ఎవరి దగ్గర ఆశించబడకుండా మీరు ఏ పని చేసుకోవాలన్నా కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా దగ్గరికి వస్తే ఏ పని అయినా కానీ మేము చేసి పెట్టగలమని కోరుకుంటున్నాం. ఈ రోజులు ఇంకో విషయం ఏంటంటే భర్తలు చనిపోయినా కానీ ఇప్పటికి సంవత్సరం నుంచి వాళ్ళకి పింఛన్లు రావడం లేదు. డెత్ సర్టిఫికెట్ పెట్టుకొని ఫామ్లు నింపుకొని మీ సేవలు నింపుకొని ఈ పోయిన ప్రభుత్వం అదే విధంగా చేసింది కాబట్టి వాళ్ళకి ఇంతవరకు పింఛన్లు వస్తలేవు. ఖచ్చితంగా దీంట్లో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా భర్తలు చనిపోయిన వాళ్ళు ఆ డెత్ సర్టిఫికేట్ పెట్టి దానికి అప్లికేషన్లో పెడితే వాళ్ళకు పింఛన్లు వస్తాయి. మనము అనుకున్నట్టు పింఛన్లు రాని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి, ఆ పింఛన్లు వస్తాయని మేమందరం కోరుకుంటున్నాము. ముఖ్యంగా విలేజ్లో ఎవరే కానీ రేషన్ కార్డు లేని వారు వాళ్ళ పిల్లల పేర్లు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికి అమలు చేసుకోగలరని మేము కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్ల కోసము 5 లక్షలు ఎవరైనా భూమి ఉన్నవారు దానికి అప్లికేషన్ పెట్టుకుంటే 5 లక్షల దాకా మా కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది కాబట్టి దీనికి మీరు అప్లికేషన్లు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇందల్బాయ్ గ్రామ ఉప సర్పంచ్ రాజేందర్. ఏదైతే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పేరిట 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినది ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా అభయహస్తంగా ఏది మన రైతు భరోసా కానీ ప్రతి ఒక్క స్కీమ్ పబ్లిక్ ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలా. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఫలాలు అంతమంది పూర్తి పబ్లిక్ అందేటట్టు చేశారు కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం కూడా అందరికి అందేటట్టు చూడాలా. మెయిన్ ముఖ్యంగా రేషన్ కార్డులు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సత్వరమే రేషన్ కార్డులు మంజూరు చేయగలరు. అట్లానే కొంతమంది ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అంటున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కళ్యాణ లక్ష్మి ఏదైతే అప్పటి నుంచి మేము ఇస్తామని అంటున్నారో అలా కాకుండా ఎక్కడ గతంలో నిలిచిపోయిన కళ్యాణ లక్ష్మిలు కూడా దాన్ని కూడా రన్ చేయగలరు. కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ గతంలో ఏవైతే ఉన్నాయో గృహలక్ష్మి కానీ ఏవి ఉన్నాయో అవి కంపల్సరీ ఖచ్చితంగా మీరు రన్ చేయగలరని చెప్పేసి కోరుతున్నాము. అట్లాగే ఏదైతే ఇందల్వాయి రైతుల తరఫున మెయిన్ ఇది సమస్య గౌరవనీయ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఏదైతే ఉందో మా యొక్క ఇందల్వాయి దాదాపు అంటే 300-400 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ పాస్బుక్లు ఇవ్వలేదు. దయచేసి ఈ యొక్క NH-44 వాళ్ళకి కానీ NH-44 వెంబడ ఉండే వాళ్ళ పాస్బుక్లు కానీ అట్లాగే ఇందల్వాయి గంగారాం తండా వరకు ఉన్న ఏదైతే చెరువు పంటి మొత్తం గుట్ట పంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కొత్త పాస్బుక్లు ఇష్యూ కాలేదు. దాంట్లో కూడా వాళ్ళకు యాడ్ చేసి కొత్త పాస్బుక్లు కూడా సత్వరమే మంజూరు చేయగలరని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులకు పింఛన్లకు దరఖాస్తుల ఆదరణ బాగా వచ్చుచున్నది. రేషన్ కార్డులకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులను ఇస్తామని చెప్పారు కనుక దరఖాస్తులు వచ్చుచున్నవి. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మన రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం కొలుదిరిగిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అర్హులు అయిన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. దాంట్లో భాగంగానే నిరుపేదలకు అర్హులైన వారందరికీ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత పథకాల కోసం గ్రామ సభలు గత నెల 28 నుంచి ఈ నెల
4 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. అట్టి సభలలో విశేష స్పందన వచ్చినది. ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి ప్రజలు దరఖాస్తులు చేయించున్నారు. రైతులు దరఖాస్తులు చేయించున్నారు. ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేయించున్నారు. గ్రామ సభలు 28 నుంచి ఇందల్వాయి మండలంలో మొదలుకొని 4వ తారీఖు జనవరి 24 వరకు గ్రామ సభలు నిర్వహించబడతాయి. ఇప్పటి వరకు గ్రామ సభల ద్వారా వచ్చిన మొత్తం దరఖాస్తులు నిన్నటి వరకు 1607 దరఖాస్తులు వచ్చాయి. ఈ సభలలో ముఖ్యంగా రేషన్ కార్డ్స్, పెన్షన్స్, ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తులు వచ్చున్నాయి. మరి భూ సమస్యల గురించి కూడా దరఖాస్తులు చేర్చున్నారు. వాటిని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా సార్టింగ్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.